స్త్రీని భూదేవితో పోలుస్తారు. ఆమెకున్న సహనం మరెవరికీ ఉండదంటారు. అలాంటిది ఇటీవల తల్లులే పిల్లల పాలిట శాపంగా మారుతున్నారు. కొందరు చిన్నారుల ప్రాణాలు తీసేస్తుంటే ఇంకొందరు కర్కశంగా ప్రవర్తిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ తల్లి పెట్టిన టార్చర్ తట్టుకోలేక విలవిల్లాడుతున్నాడు ఆ చిన్నారి. దెబ్బ తగిలితే అమ్మా అంటాం, అమ్మే కొడితే ఎవరికి చెప్పుకోవాలి? ఇలాగైతే చిన్నారులకు ఎక్కడ రక్షణ? తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కాపాడేదెలా? ముద్దులలికే ఈ చిన్నారిని చూస్తే ఎవరికైనా బుగ్గలు నిమరాలనిపిస్తుందే తప్ప కొట్టాలనిపిస్తుందా? కన్నతల్లి మాత్రం కర్కసురాల్లా మారింది. ఒంటిపై అట్లకాడ కాల్చి వాత పెట్టింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ దారుణం జరిగింది. ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసిస్తున్న గీత ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. తన 3 ఏళ్ల కుమారుడు అఖిలానంద్ చెప్పిన మాట వినట్లేదని ఇంత పని చేసింది. పిల్లలన్నాక మారం చేస్తారు, దానికే ఇంత తీవ్రమైన శిక్ష వేస్తే ఎలా? అట్లకాడతో వాత పెడుతుంటే ఈ చిట్టి ప్రాణం ఎంతలా విలవిల్లాడి ఉంటుందో కదా. నాన్న అమ్మ కాల్చింది, అమ్మ కాల్చిందా? అమ్మ కాల్చిందా? ఎక్కడ కాల్చింది? ఎక్కడెక్కడ కాల్చింది చూపించు. దేంతో కాల్చింది? దేంతో కాల్చింది? నొప్పి పుడుతుందా మరి? హాస్పిటల్ వెళ్దామా? వెళ్దామా? నాతో వస్తావా? వస్తావా? చిట్టి తండ్రి ఒంటిపై వాతలు చూసిన స్థానికులు చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పిల్లాన్ని తమ సంరక్షణలోకి తీసుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది హాస్పిటల్లో చికిత్స చేయించారు. పోలీసులు గీతను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని విచారించగా తల్లి కూడా నేను కాల్చాను, రాత్రి కాల్చాను, చెప్పిన మాట అంటలేదండి. 2.5 సంవత్సరాల బాబు చెప్పిన మాటలంటలేదు. ఎంత క్రూరత్వంగా ఏ తల్లి కూడా కాల్చదు. ఆ తల్లిని తల్లి అని సంబోధించటానికి కూడా నాకు మాటలైతే రావట్లేదు. బాబు చాలా దైన్యంగా మా అమ్మ రాత్రి కాల్చింది, నొప్పులు కొండే అంకులు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తున్నాడు. దీని వెంటనే నేను ఈ విషయాన్ని జూనియర్ జస్టిస్ బోర్డుకి, అదేవిధంగా జిల్లా బాల సంక్షేమ తీసుకెళ్లడం జరిగింది. పిల్లలకు తల్లే ప్రపంచం. ఆ తల్లులే ప్రాణాలపైకి తీసుకొస్తుండడం విచారకరం. గీత చేసిన పనికి ఆమె బిడ్డ దూరమయ్యాడు. ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని హింసించడం కంటే ప్రేమతో లాలించడం ఎంతో మేలు.